బతుకమ్మ స్పెషల్ ఒక స్పెషల్ రెసిపీ చేసేసుకుందాం. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? నీకోసం ఇవాళ చింతపండు పులిహోర చేస్తా. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక అప్పుడు అంటే ఇలా చేస్తే స్పైసీనెస్ తగ్గుతుందేమో కదా. యాక్చువల్గా మనం పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే చింతపండులో ఉడికిపోతుంది కదా, ఆ పులుపు అనేది పచ్చిమిర్చికి పట్టి చాలా బాగుంటుంది. అసలు మనకి పులిహోరలో కొన్ని ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అందులో ఇంగువ ఒకటి. అది సో పాయింట్ టు బి నోటెడ్. ఇలా నోట్ చేసుకోండి, బాగా చేద్దాం ఈసారి. నేను నిజంగా మీ అందరికి ఒక టిప్ చెప్తున్నా, ఇంగువ లేకుండా పులిహోర చేయకండి. అది ఇంగువ లేకపోతే పులిహోర లేదు. అది డీజే సినిమాలో చెప్తాడు చూడు, ఇంగువ లేని పులిహోర ఏంట్రా అని. అవునవును, అలా. సో ఇప్పుడు ఇవి లైట్గా వేగాయి కదా, మనం చింతపండు గుజ్జు వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు. ఇంగువ మనము పోపులో వేసుకుంటాము అండ్ ఇందులో కూడా వేసుకుంటాము. ఓ, చెప్పా కదా ఇంగువనే ఇక్కడ మెయిన్ అని చెప్పి. సో ఉడికేటప్పుడు మనం కొంచెం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ దీనికి కూడా బాగా పడుతుంది అనమాట. సో కొంచెం వేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడాలి. నువ్వు నార్మల్గానే బతుకమ్మ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటావంటే ఆబ్వియస్లీ బతుకమ్మ హిస్టరీ కూడా తెలుసుంటుందే. యా, అంటే బతుకమ్మకి చాలా కథలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తారు. నాకు తెలిసిన కథ చెప్పాలా నీకు? ఎస్. ఓకే. పూర్వం ధర్మాంగుడు అండ్ సత్యవతి అని ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. ధర్మాంగుడు రాజు అనమాట. అయితే ఆయన ఎన్నో నోములు నోచి 100 మంది సంతానాన్ని కంటారు. కన్నాక ఏమవుతుందంటే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తూ చనిపోతారు. చనిపోయాక వీళ్ళిద్దరూ ఇంకా ఆ బాధలో ఏం చేస్తారంటే రాజ్యం వదిలేసి అడవికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. ఫైనల్గా లక్ష్మీదేవి ప్రత్యక్షం అయ్యి ఏం కావాలి అని అడుగుతుంది. నువ్వే మాకు సంతానంగా పుట్టు అని చెప్పి వీళ్ళు వరం అడుగుతారు. అడిగితే సరే అని చెప్తుంది. అలా ఒక పాప పుడుతుంది, వాళ్ళకి ఒక ఆడపిల్ల పుడుతుంది. మిగతాదంతా ఒక చిన్న బ్రేక్ రోజు చెప్తున్నా. అరే ఇట్లా పేసేవేంట్రా? అది సస్పెన్స్. ఇంకా లాస్ట్లో అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఆ సస్పెన్స్ పార్ట్ లాస్ట్లో చెప్పేస్తాను. అయ్యో, ఇది దగ్గర పడింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఓకే ఈ రైస్ని దాంట్లో వేసి కలుపుకుందాము. సో ముందే మనం రైస్ ఉడికించి చల్లార పెట్టుకోవాలన్నమాట. వేడి మీద కలపము, చల్లారాక. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ ఇవ్వు నాకు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం ఇప్పుడు. వేగడానికి టైం పడుతుంది కాబట్టి వీఆర్ బ్యాక్ టు ద స్టోరీ. ఓకే, ఎక్కడి వరకు చెప్పైందా గుర్తుందా? యా, అమ్మవారు ఒక చిన్న పాపలా పుడుతుంది వాళ్ళకి. పుట్టాక మునులు ఋషులు అందరూ వచ్చి ఆ అమ్మాయిని బతుకమ్మ అని చెప్పి దీవిస్తారు. అలా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మన ధర్మాంగుడు సత్యవతి వాళ్ళిద్దరు కూడా అమ్మాయిని ప్రేమగా బతుకమ్మ అని చెప్పి పిలుస్తారనమాట. అది స్టోరీ. మనము పూల రూపంలో అమ్మవారిని కొలుస్తాము బతుకమ్మలో. పోపు దినుసులు వేసేసుకుందాం. అండ్ మనం ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి ఇలా చీల్చి వేయాలి, లేకపోతే పేరుతుంది. కొంచెం వేగాలి. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా వేసేసుకుందాం. ఎస్, ఇంగువ ఎంత వేసుకుంటే అంత రుచి అండ్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా వేసేసుకోవచ్చు. పోపు అయిపోయినట్టుంది కదా. ఇది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఎస్. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం అందులో వేసుకొని కలిపేసుకుందాం. మంచి ఇంగువ స్మెల్ వస్తుంది కదా, అదే చెప్తున్నా.
మన పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? ఎస్, ఐఎమ్ వెయిటింగ్. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్లో చేస్తా. ఎస్, హియర్ వి గో. మన కరివేపాకు అండ్ పచ్చిమిర్చితో చాలా కలర్ఫుల్గా ఉంది.